అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా థర్స్డే ఆఫ్టర్నూన్ టు నైట్ డిన్నర్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 10:30 అయిందండి. మేము ఇప్పుడు బాబా టెంపుల్కి వెళ్తున్నాము. మేము వెళ్తున్న ఈ బాబా టెంపుల్ హుల్సన్ పాల్యాలో ఉంటుంది. అంటే బెంగళూరులోని మైసూర్ రోడ్లోని హుల్సన్ పాల్యా అనే ఒక ప్లేస్లో ఉంటుందండి. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. బెంగళూరులో ఉండే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చి సేమ్ మనకి షిరిడీలో బాబా టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. అంటే సమాధి మందిర్, ద్వారకామయి, చావడి, నందాద్వీప్ ఇవన్నీ కూడా ఈ టెంపుల్లో ఉంటాయి. మేము లాస్ట్ యశు బర్త్డే అంటే ఇప్పటికి 6 months అయింది, అప్పుడు వచ్చాము. మళ్ళీ ఇప్పుడే వస్తూ ఉన్నాము. కాకపోతే టెంపుల్ అయితే మెయిన్ డోర్ అంతా కూడా క్లోజ్ అయ్యి ఉందండి. అంటే మేము 6 months అయింది కదా వచ్చి. మేము లాక్డౌన్ టైంలో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. కొంచెం రష్ అయితే ఉందండి. ఈరోజు థర్స్డే కదా, కాబట్టి నార్మల్గా అయితే చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు అయితే మొత్తం మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేశారు. సైడ్ నుంచే ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ద్వారకామయి ఇవన్నీ అయితే క్లోజ్ చేశారండి. ఓన్లీ మెయిన్ టెంపుల్ ఒక్కటే ఓపెన్లో ఉంది. అది మనకి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది. నార్మల్గా ఈ టైంలో అయితే ఇంత ఖాళీగా అసలు ఎప్పుడూ ఉండదండి. థర్స్డే అంటే ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే అంటే నార్మల్ లోపల కొంచెం రష్ ఉంది, కానీ మరీ ఎక్కువ ఇంతకు ముందులాగైతే రష్ అయితే లేదు. మేము ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్కి వచ్చి మేము 9 years నుంచి వస్తున్నాము. అంటే శ్రేయు పుట్టక ముందు నుంచి మేము ఈ టెంపుల్కి అయితే రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. మాకు ఇంటికైతే కొంచెం దగ్గరేనండి. మేము బాబాకి ప్రసాదం తీసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా, చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే అవుట్స్కట్స్లో ఉంటుంది కదా, కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చామంటే మనం షిరిడీకి వెళ్ళినట్లుగా అట్లా ఫీల్ అవుతాము. ఎందుకంటే సేమ్ షిరిడీలో ఏమేమి ఉన్నాయో సేమ్ అలానే ఇక్కడ కూడా కట్టారు. చాలా బాగుంటుంది టెంపుల్. ఎవరైనా ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి. మీకు అక్కడ కనిపిస్తుంది వచ్చి చావడి అండి. మనకి షిరిడీలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి ద్వారకామాయి. అలాగే ఇక్కడ శివాలయం ఉంది. అలాగే మామిడి చెట్టు ఉంది. మనకు అక్కడ లోపల పూజారిని అడిగితే పువ్వులు అవి ఒక తాడుకు కట్టిస్తారు. మనం ఏదైనా అనుకొని ఆ చెట్టుకు కట్టామంటే అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్తారు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి నందాద్వీప్ అండి. మనకి షిరిడీలో ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చెప్పడానికి కాదు కానీ ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. అలాగే షిరిడీలో మనకి ఖండోబా టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ అలాగే ఖండోబా టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దర్శనం అయిందండి. మేము ఇక ఇంటికి బయలుదేరుతున్నాము. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను చిక్కుడుకాయ పల్లి కారం ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ మనం దీనికోసం పల్లి కారం చేసుకోవాలి. నేను కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకున్నాను. పీనట్స్ని కొంచెం రోస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. మనం వీటిని అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం దీన్ని పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకున్నానండి. మన వ్యూవర్స్లో చాలామంది అడిగారు ఐరన్ కడాయి తుప్పు పట్టకుండా టిప్స్ చెప్పమని. ఎప్పుడైనా సరే మనం ఐరన్ కడాయిని యూస్ చేసిన తర్వాత, మనం క్లీన్ చేసేసిన తర్వాత, డ్రై చేసిన తర్వాతే లోపల పెట్టాలండి. కొంచెం కూడా తడి ఉన్నా కూడా తుప్పు వచ్చేస్తుంది. మనం మొత్తం తుడిచిన తర్వాత ఏదైనా క్లాత్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఈ కడాయి మొత్తం కూడా మనం అప్లై చేసేసేయాలి. ఆయిల్ని అప్లై చేసి మనం పక్కకు పెట్టేసుకున్నాము అంటే మనకి తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఐరన్ కడాయిలో ఏ ఫ్రై చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా క్రిస్పీగా కూడా వస్తుంది మనకి ఫ్రైస్ అనేది. మెయిన్గా బంగాళదుంప అలాగే అరటికాయ ఫ్రై చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటిలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా
కుక్ చేసి పెట్టుకున్న అంటే బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. నేను చిక్కుడుకాయ ముక్కల్ని బాయిల్ చేసేటప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని నేను బాయిల్ చేసుకున్నానండి, కుక్కర్లో బాయిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కూడా మనం ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ కారం పొడి ఇందులో వేసుకోవాలి. మనకి టేస్ట్ అనేది ఈ పల్లీ కారం పొడి వల్లే వస్తుందండి. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇందులో మనం వెల్లుల్లి అన్నీ వేసాం కదా, కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనం ఈ పౌడర్లోనే సాల్ట్ వేసుకొని పౌడర్ చేసాం కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పల్లీ కారం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి అంటే సైడ్ డిష్గా కూడా మనం తీసుకోవచ్చు. అంటే రసానికి కానీ సాంబార్కి పప్పుచారు వీటికి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను రైస్ చేశాను, అలాగే టొమాటో రసం చేశాను. ఈ టొమాటో రసం రెసిపీని నేను ఆల్రెడీ షేర్ చేశానండి, కాబట్టి మళ్ళీ అయితే నేను చూపించడం లేదు. మీకు ఈ టొమాటో రసం రెసిపీ కావాలంటే ప్లేలిస్ట్లో వెజ్ రెసిపీస్లో ఉంటుంది. అలాగే ఈ టొమాటో రసానికి కాంబినేషన్గా చిక్కుడుకాయ పల్లీ కారం ఫ్రై చేశాను. ఇదేనండి ఈరోజు మా సింపుల్ ఆఫ్టర్నూన్ లంచ్. లంచ్ ప్రిపేర్ చేయగానే నేను ఇక స్టవ్ మొత్తం కూడా తుడిచేసేసానండి. ఇంకా నైట్ పడుకునే ముందు బర్నర్స్ అవన్నీ కూడా తీసి క్లీన్ చేసేస్తాను. ఇప్పుడైతే ఓన్లీ స్టవ్ పైన మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. అలాగే కిచెన్ కౌంటర్ని క్లీన్ చేసుకున్నాను. లంచ్ కోసం యూజ్ చేసినవి క్లీన్ చేసేసాను. షింక్ కూడా మొత్తం కడిగి పెట్టేసేసాను. మళ్ళీ నేను లంచ్ అంతా కూడా ఫినిష్ అయ్యేంత వరకు అయితే షింక్తో పని లేదు కదా, తర్వాత మళ్ళీ అన్నీ తోమేసుకుని ఈ టబ్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5:30 అయిందండి. నేను ప్రతి గురువారం సాయంత్రం గడప అయితే క్లీన్ చేసుకుంటాను. ఈరోజు కూడా గడప మొత్తం కూడా నీట్గా తడిబట్టతో మొత్తం తుడిచేసేసుకొని ఇంకా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. అలాగే పూలు కూడా పెట్టాను. పూలు అయితే ప్రతిరోజు కూడా చేంజ్ చేస్తానండి. గడప అయితే ఓన్లీ థర్స్డే ఈవినింగ్ మొత్తం క్లీన్ చేసేస్తాను. అలాగే ఈరోజు థర్స్డే కాబట్టి ఇంకా రాగి చెంబును కూడా క్లీన్ చేసేసి అందులో ఉన్న వాటర్ని ప్లాంట్స్ పోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, అలాగే కాయిన్స్, పువ్వు అంటే ఫ్లేవర్ ఏదైనా రెడ్ కలర్ ఫ్లేవర్ అయితే మంచిది, ఇట్లా ఫ్లేవర్ అంతా పెట్టేసేసుకొని ఇంకా గుమ్మానికి రైట్ సైడ్ అయితే పెట్టేసేసుకున్నాను. మార్నింగ్ నుంచి అయితే బాగా మబ్బు పట్టేసే ఉందండి, చాలా చల్లగా కూడా ఉంది. కాబట్టి ఈవినింగ్ నేను ఇంకా మసాలా టీ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 5:45 అయింది. ఆల్రెడీ నేను మసాలా టీ రెసిపీస్ అయితే చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి మళ్ళీ క్లియర్గా అయితే చూపించడం లేదు. ఇలా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మసాలా టీ తాగుతుంటే చాలా బాగుంటుంది కదా, కాబట్టి మసాలా టీ అయితే చేస్తున్నాను. మీకు తెలిసిందే కదా నా మసాలా టీ ఎలాగో ఒక 15-20 మినిట్స్ పడుతుంది. కాబట్టి ఆ టైంలో నేను స్నాక్ కోసం ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్ టైంకి నేను క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ప్యాన్లో కొంచెం గీ వేసుకున్నాను. గీ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కాజు వేసుకున్నాను, అలాగే కిష్మిస్ వేసుకున్నాను. ఫస్ట్ వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు అలాగే కిష్మిస్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను ఈ కాజు కిష్మిస్ని కొంచెం తీసి పక్కకు పెట్టేస్తున్నాను. అలాగే ఇంకొంచెం ఫ్రై అయినవి అలానే ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగా తురుముకున్న క్యారెట్ వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ని మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు. అలా స్మెల్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ వచ్చి థిక్ మిల్క్ అండి, అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అంటాం కదా, ఆ మిల్క్ ఇది. మిల్క్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అంటే ఇది కొంచెం దగ్గర పడాలండి, అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేసుకుంటున్నాను.
షుగర్ వేసుకున్న తర్వాత మనం బాగా అంటే బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక 15 మినిట్స్ అయినా దీన్ని కుక్ చేసేసుకోవాలండి. అంటే మనకి మొత్తం కూడా బాగా దగ్గర పడాలి, అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి మొత్తం కూడా బాగా దగ్గర పడింది కదా. మీకు కావాలి అంటే ఇందులో పచ్చికోవా కూడా వేసుకోవచ్చు. పచ్చికోవా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈరోజు పచ్చికోవా ఏమీ వేయటం లేదు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. అంటే ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది పోతుంది కదా, కాబట్టి కొంచెంసేపు అలా ఫ్రై చేసి తీసేసేయచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేనైతే సింపుల్గా ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. నా థర్స్డే ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. ఇప్పుడు నేను గురు చరిత్ర చదువుతున్నాను. అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం కంప్లీట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే 1 వీక్లో ఈ గురు చరిత్రను అయితే మనం చదవచ్చు. కాకపోతే నేనైతే రోజు ఒక్కొక్క అధ్యాయం అయితే నేను చదువుతున్నాను. ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను పొంగల్ చేస్తున్నానండి. దీనికోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాను. ఈ పెసరపప్పుని మనం సిమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ పెసరపప్పుని ఒక 10 మినిట్స్ వాటర్లో నానబెట్టి పెట్టేసుకున్నాను. అలాగే రైస్ని కూడా ఒక 10 మినిట్స్ నానబెట్టి పెట్టేసుకున్నాను. ఫస్ట్ కుక్కర్లో ఈ పెసరపప్పు వేసేసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ వేసుకొని మనం ఈ రెండింటిని కూడా ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. నేను అంటే 1 కప్ రైస్ తీసుకున్నాను, 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. వీటికి నేను 5 కప్స్ వాటర్ వేసుకుంటాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు అంతా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసేసుకొని, ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసేసుకోవాలి. ఇది కుక్ అయ్యేంత లోపలికి మనం ఈ పొంగల్కి కావాల్సిన మసాలా కూడా రెడీ చేసేసుకుందాము. అంటే తాలింపు రెడీ చేసుకుందాం. ప్యాన్లో నేను గీ వేసుకున్నాను. ఈ రెసిపీకి వచ్చి కొంచెం గీ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. గీ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం అల్లం ముక్కలు, అలాగే జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి అన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో మనం పచ్చి కొబ్బరి వేస్తాం కదా, దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీడిపప్పులు వేయడం వల్ల కూడా మనకి టేస్ట్ బాగుంటుంది. మనకు ఈ పొంగల్కి స్పైసీనెస్ అనేది ఈ పచ్చిమిర్చి వల్లే వస్తుంది, కాబట్టి మీ స్పైసీనెస్కి సరిపడినంత మీరు వేసుకోవచ్చు. అలాగే అల్లం ముక్కలు వేయడం వల్ల కూడా మనకి టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఈ రకంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఒక్క విజిల్ వచ్చేంత వరకు నేను ఈ పొంగల్ది ఇది మొత్తం కూడా కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఇందులో కొంచెం వాటర్ వేసేసుకున్నానండి. మనం కొంచెం బాయిల్ చేసుకున్న వాటరే వేసుకోవాలండి. నార్మల్ వాటర్ వేసుకున్నామంటే ఇది అంత నీట్గా మిక్స్ అవ్వదు, కాబట్టి బాయిల్ చేసుకున్న వాటరే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇది వచ్చి కొంచెం గట్టిగా అయిపోతుంటుందండి, కాబట్టి మనం వాటర్ని మిక్స్ చేసేసుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పొంగల్ అంటే కొంచెం ఈ రకంగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు, అల్లం ముక్కలు, అలాగే పచ్చి కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గీలో, అది మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1 or 2 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసేస్తే సరిపోతుంది.
చివరిగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, అలాగే కొంచెం పుదీనా వేసుకున్నాను. నాకు పుదీనా ఫ్లేవర్ చాలా నచ్చుతుంది కాబట్టి ఇది వేసుకున్నాను. నార్మల్గా పొంగల్లో పుదీనా వేయరు, నాకు ఇష్టం అని చెప్పి నేను వేసుకున్నాను అంతే. ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇలానైనా తినొచ్చు, లేకపోతే కోకోనట్ చట్నీతో కానీ, సాంబార్తో కానీ, లేకపోతే కర్డ్ చట్నీతో కూడా మనం ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా చాలా హెల్దీ రెసిపీ ఇది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ థర్స్డే ఆఫ్టర్నూన్ టు నైట్ డిన్నర్ రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.